ఏరైనా ఏంటి లేదండి, మొన్న మా బామ్మరిది పెళ్ళి అయ్యిందండి, ఆ పెళ్ళికి వెళ్ళినాను, అందుకనే ఇలా తయారైనాను ట్రిమ్గాన. ఈ లోపల వచ్చి మా కెమెరామెన్ వచ్చి అయిన రారా వాళ్ళు అక్కడ మళ్ళీ మాట్లాడుతాండో సాయిబాబా మాట్లాడడం కాకుండా ఈసారి శ్వాస పీల్చుకుంటాడో ఏళ్ళు కదుపుతాడో రారా వెళ్తుమా చేతుమా అన్నాడండి. నన్ను ఒడుకొచ్చినాడు ఇలాగా. మరి ఏంటి అనుకోకండి, అక్కడక్కడ తెల్ల ఎంటుకలు ఉంటాయి కానీ మొత్తం అంతా నల్ల ఎంటుకలే ఉంటాయండి. అయితే ముందు మనం వెళ్ళి ఆ సాయిబాబా గారు శ్వాస పీల్చుకుంటున్నాడనేదా ఏళ్ళు కదులుతానయ్యనేదా అన్నిది అక్కడ చూసి మీ అందరికీ చూపిస్తానండి. వెళ్తూ రాయండి. అదేనండి, మొన్న మధ్యన వచ్చినాం కదా సాయిబాబా మాట్లాడుతాడని, అదే నార్త్ షిరిడి దేవాలయం అండి. అదే శనగదిలి విశాఖపట్నంలోటేనండి. అదిగోటండి బొమ్మ అక్కడ ఉన్నది. అయితే అక్కడికి వెళ్తుమా బొమ్మ మాట్లాడుతుంది, నేనిది ఆ ఏళ్ళు కదులుతానయ్యా అనేది, శ్వాస తీసుకుంటుందా అనేది అవన్నీ చూస్తామండి. ముందు వెళ్ళి దేవుడి కాడ ఒక నమస్కారం పెట్టుకుందామండి సాయిబాబా గారికి. ఇలాంటి చిత్రాలు చేస్తాండ్రు సాయిబాబా గారు. ముందు వెళ్తుమా ఒక నమస్కారం పెట్టుకుందామండి. అయితే ఇదిగోటండి మళ్ళీ అదే గుడికాడకు వచ్చినాము. ఇంకొక సాయిబాబా గారు ఇక్కడ విగ్రహం అది ఉన్నది. అయితే ఈ విగ్రహమే శ్వాస పీల్చుకుంటుంది. మీరు చూసినారండి, బాగా చూడండి. ఇదోటండి, చూసినారా ఎలా పీల్చుకుంటుందో శ్వాస పీల్చుకుంటారు. అటు ఇటు చూస్తాండ్రు. చూడండి ముసలోళ్ళు ఎలాగైతే బాగా అలిసిపోతే ముసలోళ్ళు ఎలాగుంటారో అలాగ ఉన్నారు. చూడండి చూస్తాండ్రా. అలా చూసుకుంది మీకు. ఇదిగోటండి ఇక్కడ ఏళ్ళు లేపుతాండ్రండి. ఇక్కడ చూసినారా, అదిగో ఏళ్ళు లేపుతాండ్రు. అలాగని ఇది మనిషి అనుకుంటాను, మనిషి కాదండి, విగ్రహం అండి. అయితే మనతోటి పంతులు గారు ఉన్నారండి, ఆ పూజారి గారు ఉన్నారు. ఆయన అడుగుతామండి, ఇది ఏటి విగ్రహం ఇలా చేస్తుంది, ఇది నిజమా అబద్ధమా ఏటైంది, నాకైతే బొమ్మరైపోతానండి. పంతులు గారు ఉన్నారు, ఆయన అడుగుతాం. అయ్యా నమస్కారం అండి. అయ్యా తమ పేరండి? నగేష్ శర్మ అండి. నగేష్ శర్మ గారు. అయ్యా ఏటండి ఈ విగ్రహం ఎవరు చేసినారు, ఏటి? ఈ సృష్టికి కారణం అయినటువంటి బ్రహ్మదేవుడు, అలాగే ఆయన ఒక అనుగ్రహంతో రవిచంద్ అని ఇక్కడ మన ఆరులో ప్రాంతంలో ఉంటారు. అంటే బాబు రవిచంద్ అంటే ఆ మధ్యనే ఒక మాట్లాడిన విగ్రహం చేసినారు, ఆయనే చేసినారు. ఇదే ఆయన తయారు చేశారండి వాళ్ళకి టీము ఇది తయారు చేయడం జరిగింది. ఈసారి ఏంటంటే ఊపిరి బ్రీత్ అప్ అండ్ డౌన్ చేస్తునే విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫింగర్స్ కదిపితే విధంగా ఉంటుంది. చాలా అద్భుతంగా దాన్ని తీర్చిదిద్దడం జరిగింది అనమాట. కాదు బాబు, మీకు ఈ విగ్రహం చూసినప్పుడు మీకు ఆశ్చర్యం అనిపించింది లేదండి? చాలా అద్భుతంగా అనిపించింది. లాస్ట్ టైం వచ్చి చాలామంది చూశారు, మాట్లాడే విధంగా ఉంది. చాలామంది ప్రాణం ఒకటే లేదు అంతా బాగుందని చాలామంది అన్నారన్నమాట. ఆ మాటలు విన్నటువంటి రవిచంద్ ప్రాణం అంటే దానికి కారణం ఏంటి? వాయువు. మనం ఊపిరి బిగబెట్టి వదిలి బ్రీత్ అప్ డౌన్ చేస్తున్నాం. దాన్ని ఆయన చెవిలో పడింది కానీ దాన్ని కూడా చేద్దాం, ఎందుకు చేయకూడదు అని ఒక ఉద్దేశంతో, దైవ బలంతో, బాబా గారి అనుగ్రహంతో ఆ బ్రీత్ అప్ అండ్ డౌన్ చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ప్రాణాన్ని పోసినట్టే, స్వామివారి ప్రాణంతో ఉన్నట్టుగానే. అయితే ఇంకొక మాట అండి, నేను గతసారి రవిచంద్ర గారిని అడిగినప్పుడు అండి ఆయన అన్నారు, నన్ను ఏ విగ్రహం చేసినా ముందు తెచ్చి ఎక్కడే ఎడతాను అని అన్నారు. అంతే ఏంటి ఆయన సెంటిమెంటా లేకపోతే మన అదృష్టం అనుకోవాలండి? అది సెంటిమెంట్తో కూడిన అదృష్టం అనమాట. ఎందుకంటే చాలా అద్భుతంగా, చాలా భక్తులు కూడా చాలా ఎక్కువ మంది మన నార్త్ షిరిడి సాయిబాబా వారి మందిరానికి వస్తూ ఉంటుంటారు. ఇక్కడ ఏంటంటే షిరిడి లాగే గురు దైవ సజీవ రూపాలతో ఉన్నటువంటి ఏకైక క్షేత్రం షిరిడి, తర్వాత మా క్షేత్రమే. ఎందుకంటే ఇక్కడ నిత్యం అన్నదానము, నిత్యము పూజలు, నిత్య వేద పఠన జరుగుతూ ఉంటుంది. భక్తులందరికీ కూడా కల్పవృక్ష తరువుగా విరాజిల్లుతున్నటువంటి ఆలయం మన చిన్న గదుల్లో ఉన్నటువంటి నార్త్ షిరిడి సాయి ఆలయం. అందరి భక్తుల్లాగే రవిచంద్ర కూడా ఒక భక్తుడిగా ఉండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు చూస్తూ బాబా అనుగ్రహంతో తాను వృత్తిని నమ్ముకొని దీన్ని తయారు చేసి మొట్టమొదటిసారిగా ఇక్కడ పెట్టడం జరుగుతుంది అనమాట. ఏ కొత్త వెర్షన్ చేసినా మన బాబావారి సన్నిధానంలో పెట్టి మన బాబావారి ఆశీస్సులు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఈ నూతన వెర్షన్తో తయారు చేసిన దీన్ని కూడా తీసుకొచ్చి ఈరోజు పెట్టడం జరిగింది. మనం విగ్రహాలను చూస్తాం, విగ్రహాల్లోనే దేవుడు ఉన్నాడని మనం భావిస్తాం. అలా భావించినప్పుడు విగ్రహానికి నమస్కారం పెట్టుకుంటాం. అలాంటి విగ్రహమే మాట్లాడుతుంటే, లేకపోతే ఇలాగ ఊపిరి పీల్చుకుంటుంటే, లేకపోతే ఇలా కాలు చేతులు కదుపుతుంటే మనకి ఏంటి అనిపిస్తుందండి?
చాలా అద్భుతంగా అనిపిస్తుందండి. మానవ రూపం దాల్చినటువంటి కలియుగ అవతార పురుషుడు బాబా గారు. ఆ కలియుగ అవతార పురుషుడు అంటే బాబా గారు మన నార్త్ షిరిడీకి వచ్చిన భావంతో అందరూ భావించి మన మందిరానికి వచ్చి ఆయన యొక్క ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అన్నమాట. కలియుగంలో అవతార పురుషుడు బాబా గారు ఆయన మన సన్నిధానానికి రావడం జరిగింది. అయితే నాను అనుకుంటాను ఏంటంతేనండి, థ్యాంక్స్ అండి బాబు తమరికి. నానేటి అనుకుంటానంటే ఇక్కడ పేద సాధలు ఎక్కడెక్కడి నుంచో శ్రీకాకుళం ఉత్తరాంధ్ర నుంచి పేద సాధలు అందరూ రోగులు ఇక్కడికి వస్తుంటారండి. ఇది హాస్పిటల్ ఉన్నాయండి ఇక్కడ ఈ ఏరియాలోటు. అలాంటి రోగుల దగ్గరికి కాపాడడానికి దేవుడే ఈ షిరిడీ సాయిబాబా గుడిలోని ఉంటే ఇలాంటి విచిత్రాలన్నీ ఎక్కడే జరుగుతున్నాయండి. చూసినారు, గమనించినారండి. ఈ గుడిలోటి అన్నదానం కూడా చేస్తారండి. ఈ గుడిలోటి అన్నదానం చేస్తారు, రోగుల గురించి ప్రార్థించడానికి. అలాగే రోగులకి సంబంధించినటువంటి ఆలయాలు కూడా ఉన్నాయండి. అలాంటి ఆలయాల్లో ఇది ఒకటి. ఇక్కడ ఉన్న రోగులు బాగుండాలనేసి ఇక్కడికి వచ్చిన రోగులు అంటే రోగులకి హాస్పిటల్లో భోజనం పెట్టినా వాళ్ళతో వచ్చిన వాళ్ళకి ఈ గుడి దగ్గర భోజనం పెడతారండి. అలాగే ఇప్పుడు మీరు చూసుకుంటే సాయిబాబా గోరు సాక్షాత్తు ఆ షిరిడీ సాయిబాబా గోరు మళ్ళీ ఒక పునర్జన్మ ఎత్తినట్టు ఇక్కడికి వచ్చి మనతోటి చూడండి, అటు చూపించండి, చూడండి చూడండి ఎలాగా ఆ కదులుతాండ్రు, ఎలా చేస్తాండ్రు చూడండి. అగో ఊపిరి పీల్చుకుంటాండ్రు, చూసినారా? అయితే మాట్లాడతారు కూడా అండి, మాట్లాడతారు కూడా. ఒకసారి ఆ మాటలు కూడా విందామండి మనము. అయితే బాబా గారు ఇన్ని అద్భుతాలు ఎందుకు చేస్తాండ్రు అనేది బాబా గారిని అడుగుతామండి. సాక్షాత్తు దేవుడు ఇక్కడికి వచ్చి మాట్లాడుతాడు, మనతోటి పలకరిస్తాడు అంతే. ఎంత గొప్ప విషయం అండి. బాబా గారిని అడుగుతాం, అయ్యా తమరు ఇంత గొప్పగా ఈ వైజాగ్లోని ఈ చిన్నగదిలకు వచ్చి ఈ షిరిడీ సాయిబాబా గుడికి వచ్చి రవిచంద్ర గారి రూపంలో తయారయ్యి ఇక్కడికి వచ్చినారు కదండి, తమరు ఎందుకు వచ్చినట్టండి అయ్యా చెప్పండి బాబు. రాళ్ళతో కొట్టిన పళ్ళనిస్తుంది, గొడ్డలితో నరికిన వాళ్ళకు కూడా అపకారికి కూడా ఉపకారం చేయాలన్న ఉత్తమమైన నీతిని ఆ చెట్టు నుంచే తెలుసుకోవచ్చు. ప్రతి మనిషికి పరమ ధర్మాన్ని పరమ పథాన్ని బోధించే పవిత్ర గ్రంథం. భగవంతుడు సర్వాకారుడు, నిరాకారుడు. ఏ రూపంలోనైనా ధ్యానించవచ్చు, ఏ పద్ధతిలోనైనా పూజింపవచ్చు. ఖురాన్, బైబిల్, భగవద్గీత ఈ 3 పవిత్ర గ్రంథాల సారాంశం ఒక్కటే. ఓహో, అర్థమయ్యింది బాబు. అంతే, భగవంతుడు నిరాకారుడు, ఏ రూపంలోనైనా రావచ్చు అనేసి తమరే ఇప్పుడు చెప్తారు. అంతే, ఈ రూపంలోనే వచ్చినారనమాట అండి. మమ్మల్ని ధన్యులు చేయడానికి ఈ రూపంలోనే వచ్చినారండి. ధన్యవాదాలండి బాబు. చూసినారు కదండి దేవుడిని. అయితే ఇందాకటి నుంచి నన్ను చూస్తానండి. ఇక్కడ ఒక ఆవిడ ఉన్నారు, ఈవిడ భక్తురాలు. అయితే అలాగా స్వామిని చూసుకొని సాయిబాబాని చూసుకొని అలాగ ఉండిపోయినారండి. అందుకని నాన్న కూడా ఆవిడ కాడకు వచ్చి కూకొని అసలు ఆవిడ ఏటనుకుంటాను అనేది అడుగుదాం అనుకుంటానండి. అమ్మ, ఈ బొమ్మను చూస్తుంటే మీకు ఏటనిపిస్తుందమ్మా? ఎందుకు అలా ఉండిపోనరు? నాకు ఆ బొమ్మను చూసిన కాడి నుంచి నాకు ఏడుపు వస్తుందండి. నిజంగా నా తండ్రి అక్కడ కూర్చున్నట్టుకున్నారు. బాబా గారు కాదు, నా తండ్రి అక్కడ కూర్చున్నట్టుకున్నారు. ఆవేశం ఎక్కడి నుండో వచ్చి, భక్తుల దగ్గర నుండి ఎక్కడి నుండో వచ్చి ఆవేశం పడిపోయి ఆడ కూర్చుని ఆవేశం తీర్చుకుంటున్నారు. దాన్ని బట్టి నాకు ఏంటి బాబా నిజంగా వచ్చి ఉన్నారా అనేసి అలాగ సంతోషంతో కళ్ళనీళ్ళు వచ్చాయి నాకు. నేను బాబా భక్తురాలండి. బాబా ఎప్పుడు నా మీదకి వస్తారు, లక్ష వారు నా మీదకి వస్తారు. నేను అందరికీ మా ఇంట్లో విషయాలు చెప్తుంటాను. నాకు 3 ఆడపిల్లల తర్వాత బాబాని నమ్ముకున్నాను. నాకు బాబు పుట్టాలనేసి బాబాని నమ్ముకున్న తర్వాత నాకు మా కొడుకు పుట్టాడు. ఆడ పుట్టిన కాడి నుంచి నాకు అన్నీ బాగున్నాయి. నాకు పలానా ఇల్లు కావాలి, నాకు స్థలం లేదు బాబా అని అంటే చాలు. నాకు అనుకున్నట్టుగా 2 స్థలాలు ఇచ్చారు. మా ఆయనకి పని ఇచ్చారు. అందరూ ఆరోగ్యంగా ఉన్నాం. నాకు సంవత్సరానికి 2 సార్లు 3 సార్లు షిరిడీ వెళ్తాం బాబా దగ్గర. సంవత్సరానికి ఒకసారి భజన పెట్టించుకుంటాం. బాబా అంటే నాకు ప్రాణం అండి. అందుకే బాబాని చూసినా నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి. నిజం నా తండ్రి ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి నిజంగా వచ్చి ఉన్నట్టుగా ఉన్నారని నాకు అనిపించింది. అదేనమ్మా, అదే అంటే మీరు మిమ్మల్ని చూస్తుంటే నాకు అదే అనిపించింది. అందుకని మిమ్మల్ని అడుగుతాను. అమ్మ, మీది ఏ ఊరు? మీ పేరేటమ్మా? కొమ్మదండి, సాయిరామ్ కాలనీ, కొమ్మ డైవర్స్ కాలనీ మాది. నాకు 3 పాపలు. తర్వాత బాబాని నమ్ముకున్న తర్వాత బాబు పుట్టాడు. బాబు పేరు సాయి మణికంఠ పెట్టుకున్నాను. అక్కడి నుంచి నాకు ఇప్పుడు బాబాని చూసిన దగ్గర నుంచి నాకు కళ్ళు లాగలేదు, నాకు వెళ్ళాలనిపించలేదు. అందువల్ల అలా ఉండిపోయాను. అదండి.
చూసినారు కదండి ఆ అమ్మ అలా ఉండిపోనరండి, బాబాని చూసుకొని అలా ఉండిపోనరు అనమాట. అందుకని ఆవిడ కాడికి వచ్చి అడుగుతాను అనమాట కూర్చోబెట్టి, ఏవమ్మ అలా ఉండిపోనరు అనేసి. ఇప్పుడు కూడా ఆ అమ్మ తేరుకునేది చూడండి ఏంటి అది. బాబా గారు నాకు అడుగుజాలు కనబడతాడు ఇంట్లో. బాబా గారు మా ఇంట్లో ఉన్నారు, కంపల్సరీ తిరుగుతారు. ఇప్పుడు ఆ బొమ్మ ఆ విగ్రహం తయారు చేసిన ఎవరండి ఆ భక్తుడు నాకు తెలుసుకోవాలి. రవిచంద్ర గురు అని ఉన్నారమ్మా ఒక ఆయన. ఇలాంటి విగ్రహాలే కాదు, మీరు కైలాసగిరి వెళ్ళి చూసినా లేకపోతే అరకెళ్ళి చూసినా ఇలాంటి విగ్రహాలు ఎక్కడెక్కడైతే విశాఖపట్నంలో ఉన్నాయో విశాఖపట్నంలో నుండి ఆయన తయారు చేసినవి అనుకోకండి. ఇంకా రాజస్థాన్ వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఇలాంటి విగ్రహాలు ఆయన చేసినవే కనబడతాయి. అంత గొప్ప బాగా తయారు మాట్లాడుతున్నాను, మనతో మాట్లాడినట్టు అనిపిస్తుంది. మనం ఎటు చూస్తే అటే చూస్తున్నారు, మన కష్టాలన్నీ చూస్తున్నారు ఆయన, మన కష్టాలన్నీ చూస్తున్నారు ఆయన. తిరిగి తిరిగి వచ్చి ఆవేశం పడిపోయి అక్కడ కూర్చున్నారు ఆయన బాబా గారు. నిజంగా మన నాన్న అక్కడ కూర్చున్నట్టే ఉన్నారు నాకు అనిపించింది. మా నాన్నగారు అక్కడ కూర్చున్నారని నాకు చాలా సంతోషంగా ఉంది, ఏడుపు వస్తుంది బాబాని చూసిన కాడి నుంచి. కథలు వెళ్ళాలనిపించలేదు నాకు. అదండి చూసినారు కదండి సాయిబాబా గారు నిజంగా ఒక మనిషి ఏడు చెప్పాలండి, మరి ఇంకేడు చెప్పాలంటే నాకు బుర్రపాడైపోతుందండి. ఆ రవిచంద్ర గారు గతసారి సాయిబాబా మాట్లాడిన సాయిబాబానే తయారు చేసినారు. అదే రవిచంద్ర గారు ఈసారి మాట్లాడటమే కాకుండా శ్వాస ఎగపీల్చుకుంటారండి. చూసినారు కదా, శ్వాస ఎగపీల్చుకుంటారు, అలాగే ఏలు కదుపుతాండ్రు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఏలు కదుపుతాండ్రు. ఇలాగ ఏలు కదపడము ఇవన్నీ చేస్తే నేను నిజమనుకున్నాండి, ఉక్కిరి బిక్కిరి అయిపోయాను. ఏంటి నిజంగా విగ్రహం ఇదవుతుందేమో ఎగబీలుతుందేమో అనుకున్నాండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిందే ఇది కూడా రవిచంద్ర గారు చేసినారటండి. ఆయన నేరు ఇప్పుడు బయటికి ఎక్కడికి వెళ్ళినారు ఏంటి, ఇది కూడా రవిచంద్ర గారు చేసినారట. ఎంత అద్భుతంగా చేసినారండి. నాకు తెలిసి ముందుకి రవిచంద్ర గారు ఒక మనిషిని సృష్టించి ఆ మనిషి అతని పనులు అతను చేసుకున్నట్టుగా ఒక బొమ్మ కూడా చేసేసినా మనం ఆశ్చర్యపోనక్కర్లేదండి. మీరు చూసినారు కదా, మరి దీని మీద అయితే కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమా అబద్ధం అనేది మీరు ఉంటాను మరి.